నాలెడ్జ్ మనకి ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ సంబంధించినటువంటి 1074 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మీకు ఏవియేషన్ సెక్టార్లో ఉంటుంది. అంటే ఎయిర్‌పోర్ట్‌లో జాబ్స్ అనమాట. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 6th మార్చి నుంచి స్టార్ట్ అయింది. అండ్ 22 మే వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి రిటర్న్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రాలేదు. అండ్ 12లోనే వస్తుంది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది 15 డేస్ తర్వాత, అంటే ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో అప్పటి నుంచి 15 డేస్‌లో వస్తుందన్నమాట. ఇదంతా కూడా మనకి ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అనమాట. అంటే మీకు ఎయిర్‌పోర్ట్‌లో జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంటర్ అనమాట. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా మనకి 1074 వేకెన్సీ అనేవి ఉన్నాయి. మీకు సాలరీ 25,000 నుంచి 35,000 మధ్యలో వస్తుందన్నమాట. అండ్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. అండ్ మీకు ఎటువంటి డిప్లొమా సర్టిఫికేట్లు అవసరం లేదు. జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఏవియేషన్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవి ఉంటే సరిపోతుంది. 25 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్. ఈ 4 సబ్జెక్టుల నుంచి 25, 25, 25 వస్తుంది. 100 మార్క్స్ పేపర్ అనమాట. 1.5 అవర్ అనేది టైం ఉంటుంది. కిందికి రండి. ఇదంతా సిలబస్ అనమాట. ఈ సిలబస్ అంతా చూసుకోండి మీరు. అండ్ ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం, చెన్నై, మదురై, హైదరాబాద్. మనకి తెలంగాణలో హైదరాబాదు అండ్ ఒకవేళ ఏపీ వాళ్ళైతే విశాఖపట్నంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. మీకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినట్లయితే 350 రూపీస్ అనమాట. 350 రూపీస్ పెట్టి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. మీకు ఎయిర్‌పోర్ట్స్‌లో ఉన్నటువంటి హాస్పిటల్స్, రిటైల్ అవుట్‌లెట్స్, ఫుడ్ కోర్ట్స్, కార్గోస్, సీఎస్ఏ ప్రొఫైల్స్ వీటిలో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. టోటల్‌గా మీకు ఎయిర్‌పోర్ట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. మీకు షిఫ్ట్ వైజ్ జాబ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే 8 అవర్స్, 8 అవర్స్ షిఫ్ట్‌లలో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మంచి సాలరీ అనేది ఉంటుంది. 8 అవర్సే మీకు వర్క్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇదండి ఐజీఐ ఏవియేషన్ స్టాఫ్ సర్వీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.